ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ వనశ్రీ. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో అయితే సూపర్ శారీస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవే చూపించేస్తాను. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే. చాలా బాగుంటుంది శారీ. కంప్లీట్గా హ్యాండ్ వర్క్ శారీ అండి. చూసుకుంటే మనకి శారీ అంతా కూడా మంచి లెనిన్ చిన్న టిష్యూ మిక్స్ వస్తుంది. బట్ కట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. చుట్టుకున్నట్టు ఉండదు, అలానే ఏమంటారు బుట్టలాగా వచ్చింది అంటారు, అలా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో గివ్ అవేలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను కూడా స్టేటస్లో పెట్టాను. గురుమూర్తి అనే వ్యక్తి చేసిన పనికి చాలామంది వాటిని షేర్ చేస్తున్నారు. అతనే చెప్పడం ఏం చెప్తున్నారంటే, నేను వెబ్ సిరీస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అని చెప్తున్నారు. ఈ విషయం చాలామందికి తెలీదు. బట్ మనం షేర్ చేస్తున్న కనీసం ఒక 10-20 మందికి తెలిసినా సరే వాటిని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. మంచిని ఇన్స్పైర్ అవ్వడం చాలా తగ్గిపోయింది. చెడుని మాత్రం చాలా ఫాస్ట్గా ఇన్స్పైర్ అవుతున్నారు. సో దయచేసి ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ని, ఈ ఒక్క వీడియో అని కాదండి, ఇలాంటి వీడియోస్ని అస్సలు ఏమంటారు షేర్ చేయొద్దండి. నెగిటివిటీని అసలు స్ప్రెడ్ చేయొద్దు. పాజిటివిటీని పెంచడానికి ట్రై చేయండి, కానీ అసలు పాజిటివిటీ పెంచకపోయినా పర్లేదు, నెగిటివిటీని మాత్రం అసలు స్ప్రెడ్ చేయదు దయచేసి. వీడియోస్ మనం ఎంత చూస్తామో వాళ్ళంతా చేయడానికి చూస్తారు ఎప్పుడైనా సరే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే ఓన్లీ ఇలాంటివి పెట్టుకుని ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేయరు, ఏమి చేయరు. ఓన్లీ ఈ కైండ్ ఆఫ్ వేరే వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పోస్ట్ చేసుకోవడం, ఎక్కువ వ్యూస్ దేనికి వస్తున్నాయో చూసి వాటిని మాత్రమే పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం చూడడం తగ్గిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేయడం తగ్గిస్తారు. ఇది ఒక్కళ్ళతో, ఒక 10 మందితో, ఒక 100 మందితో వచ్చేది కాదండి. యూట్యూబ్ అనేది ఎంతమందో చూస్తున్నారు. సో అందరిలోనూ మెల్లమెల్లగా మార్పు రావాలి. అండ్ మోరోవర్ లేడీస్ని కించపరిచేలాగా మాట్లాడటం ఇలాంటివి కూడా చాలామంది చేస్తున్నారు. దయచేసి జస్ట్ స్టాప్ ఇట్. అండ్ అట్లీస్ట్ వాటిని మనం చూడకుండా ఉండడం ఒకటి మనం చేయాల్సిన పని. 2, మనం షేర్ చేయకుండా మనం అలా జాగ్రత్త పడితే సమాజానికి చాలా మంచిది. ఓకే, సో ఇది ఒక్కటే నేను చెప్దాం అనుకున్నాను ఈ వీడియోలో. ఓకే, సో లేట్ చేయకుండా శారీస్లోకి వెళ్ళిపోదాం. ఈ శారీస్ లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారండి ఈ కైండ్ ఆఫ్ శారీస్. సో అందులోనే ఇంకా చూపిస్తున్నాము. బట్ చిన్న పార్సలే వచ్చింది మన దగ్గరికి రావడం. ఇంకా పెద్ద పార్సల్స్ రావాలి. టేక్స్ టైం అండి. జైపూర్ నుంచి అంటే మనకి టైం పడుతుంది. లైక్ కల్కట్టా ఇవన్నీ అయితే ఈజీగా వచ్చేస్తాయి, కానీ జైపూర్ నుంచి అయితే టైం పడుతుంది. కాబట్టి సో కొంచెం నేను ఇప్పుడు ఉన్న వరకు అన్నీ చూపించేస్తున్నాను. నచ్చితే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. బట్ ఈ శారీస్ పర్టికులర్ కలర్ కోసం చూస్తే అయిపోతాయి, ఎందుకంటే ఇప్పుడు అందరికీ కావాలి. అండ్ మోరోవర్ ప్యూర్ క్వాలిటీ. మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు నాకు ఒకసారి కమెంట్ చేయండి. సో నాకు పర్సనల్గా కమెంట్ చేశారు, 3-4 లాస్ట్ టైం తీసుకున్నాము, నాకు ఈసారి శారీ దొరకలేదు అని. సో లాస్ట్ టైం తీసుకుని యూజ్ చేసిన వాళ్ళు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ కొత్తగా తీసుకునే వాళ్ళకి కూడా ఒక ట్రస్ట్ ఉంటుంది కదా. సో సూపర్ క్వాలిటీ, 100% ప్యూర్ కాటన్ ఉంటుంది. దాని మీద మనకు అంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది. ఇదంతా బందేజ్, రియల్ బందేజ్. మీకు అక్కడక్కడ ముడులు కనిపిస్తాయి చీర వచ్చినప్పుడు. నేను చూపిస్తాను. శారీ అంతా కూడా మనకు ఆ కైండ్ ఆఫ్ ముడులు లోపల పొరల్లో ఉంటాయండి. ఇలా కట్టేస్తారు కదా, లైక్ చూసారు కదా ఎంత ఉందో. ఇదంతా అదే. ఈ థ్రెడ్ ఉంది చూసారా, ఈ థ్రెడ్స్ అన్నీ అవే అనమాట. ఇవన్నీ చిన్న ముడులుగా ఉంటాయి చూసారా. సో ఇవన్నీ అవే అనమాట, రియల్ అనమాట. ఇది ప్రింటింగ్, డైరెక్ట్ ప్రింటింగ్ కాదు, నిజంగా మందే చేస్తారు కాబట్టి అంత మంచి లుక్ వస్తుంది. వీటికి కట్టుకున్నప్పుడు కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ ప్రింటింగ్ ఇస్తారు. ఓకే, ఇదంతా కంప్లీట్ హ్యాండ్ మేడ్ అనమాట, హ్యాండ్తో చేసేవి. సో వీటికి వచ్చిన పళ్ళు అండి, దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, వీటికి వచ్చిన బ్లౌజ్ కొంచెం థిక్నెస్ వస్తుందండి, కొంచెం థిక్గా ఉంటుంది బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 1199 ఫ్రీ షిప్పింగ్. వీటి ప్రైస్ 1199 ఫ్రీ షిప్పింగ్. తర్వాత ప్రైజెస్ దెర్ ఈస్ అ ఛాన్స్ టు ఇంక్రీజ్ అండి, పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీటిలో. ఎందుకంటే అప్పుడున్న ఏం లేదు, చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఛార్జెస్ పెరిగినా ఆటోమేటిక్గా అవి ఇంపాక్ట్ వీటి మీదే కదా పడుతుంది. ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కాంట్రాస్ట్ డిజైన్ అనమాట. ఇది పైన అంతా బందేజ్ లాగా వచ్చి ప్రింటింగ్ అంతా మధ్యలో వస్తుంది, అటు ఇటు ఇలా వస్తాయి. అసలు కట్టుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటాయో అవి. వీటికి వచ్చిన బ్లౌజ్, ఇట్స్ ఎ ప్లెయిన్ బ్లౌజ్ వీటికి, ఎందుకంటే శారీ అంతా కూడా మనకి డిజైనింగ్ వచ్చేసింది కదా. సో అందుకని ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి ఉన్నారేమో అనుకుంటున్నాను నేనైతే. దిస్ ఇస్ ద కంప్లీట్ పళ్ళు పార్ట్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్.
దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, 1199 అన్నీ కూడా 1199 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒకటి చూడండి, కాంబినేషన్ వైజ్గా బాగుంది. గిఫ్టింగ్ పర్పస్కి కూడా మీకు చాలా బాగుంటాయి. ఈ కైండ్ ఆనియన్ పింక్స్లోనే వచ్చిన లైటర్ షేడ్. 1199 ఫ్రీ షిప్పింగ్. ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుందండి ఖచ్చితంగా. ఇందులో ఒక 100 ఎక్కువ ఉంది అంటే 100 ఎక్కువ ఉన్నట్టే వస్తుంది, అంత తక్కువ ఉందంటే తక్కువ ఉన్నట్టు. ఓవరాల్గా దీస్ ఆర్ ప్యూర్స్ అనమాట, కంప్లీట్గా ప్యూర్ కాటన్స్ కాబట్టి మనకి చాలా చాలా బాగుంటాయి. ఈ చిన్న చిన్న మిస్ప్రింట్స్ అనేది క్వైట్ న్యాచురల్ అండి. ఇలా వస్తాయి చూసారా, చాలా చిన్న చిన్నవి, చాలా చాలా న్యాచురల్. ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్తో చేసేవి కాబట్టి ఎక్కడైనా జరుగుతాయి. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. అసలు మూడులు మూడులుగా పాలిషింగ్కి మనకి ఎక్స్ట్రా పడుతుందండి. మళ్ళీ పళ్ళు పార్ట్. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇందులో మనకి జస్ట్ ప్రింటింగ్, కాటన్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. ప్రింటింగ్ ఇది కూడా, ఇది ఎంత ప్రింట్ వచ్చేస్తుంది, స్క్రీన్ ప్రింట్స్ లాగా వచ్చేస్తాయి, ఇలాగే ఉంటాయి. ప్రైస్ తగ్గుతాయి. నేను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి నేను చెప్పాలి కదండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే తీసుకుని అయ్యో మేమేంటి మాకేంటి ఎక్కువ చార్జ్ చేశారా అనుకుంటారు. యాక్చువల్గా ఈ శారీస్ చాలా మంచి ప్రైజెస్లోనే సేల్ చేస్తారు. యూజువల్గా ప్యూర్ సేల్ చేసే వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తారు. బట్ మనం ఏంటంటే లైక్ దీస్ ఆర్ లైక్ హోల్సేల్ ప్రైసెస్ అండి. మనం డైరెక్ట్గా కాకుండా మధ్యలో వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏ ప్రైసెస్కి వస్తాయో ఆ ప్రైసెస్కి మీకు ఇచ్చేస్తున్నాం అంతే. పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు కూడా ఈ కైండ్ ఆఫ్ శారీస్ ఈ ప్రైసెస్లో సేల్ చేయరు. బట్ ఇలాంటివే కొంచెం ఇక్కడ క్వాలిటీ తగ్గించి ప్రింటింగ్ దగ్గర తగ్గించేసి ఇదంతా మామూలుగా ప్రింట్ చేయించేసి ఇవే ప్రైసెస్కి మనకు చూడడానికి ఏంటంటే అవే ప్రైస్ అనే అనిపిస్తాయి. బట్ మీరు ఆలోచిస్తే అంత పెద్ద పెద్ద షోరూమ్స్ ఉండి ఇట్లా సేల్ చేయాలంటే అసలు వర్కౌట్ అవ్వదు. ఎంత కరెంట్ బిల్లు, ఎంత రెంట్ ఛార్జెస్ ఉంటాయి, ఎంత వర్కర్స్కి ఇవ్వాలి, అవన్నీ ఏంటంటే కష్టమైన పనులు. బట్ మేము కూడా తక్కువకి ఇస్తున్నామని చెప్పడానికి ఇలాంటివి చేస్తారు. ఇలాంటివే సేమ్ కాపీ చేసి, అంటే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద వెండర్స్ ఉంటారు, వాళ్ళు చేయడానికి చాలా ఈజీ. వాళ్ళకి ఇంకొంచెం కాటన్ క్వాలిటీ కొంచెం తగ్గించి ఇక్కడ ప్రింటింగ్ వేయించేస్తే ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గిపోతుంది. బట్ ఎవరైతే రెగ్యులర్గా కట్టుకుంటారో, ఎవరైతే వీటిని చూస్తూ ఉంటారో వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ కూడా చూస్తే శారీ కన్నా కూడా థిక్నెస్ ఉంటుంది బ్లౌజ్ కూడా, అది కూడా గమనించవచ్చు మీరు. దానివల్ల మనకి ఏంటంటే ఎలాగో వీటికి లైనింగ్స్ వేయించుకోము కాబట్టి, యూజువల్గా వేయించరు, అసలు వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు వీటికి. అప్పుడు ఆ థిక్నెస్ ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చాలా అఫీషియల్గా అనిపిస్తాయి కట్టుకున్నప్పుడు. వీటికి స్టార్చ్ ఇచ్చి కట్టుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఓకే, సో దీస్ ఆర్ ద కలెక్షన్ అండి. 1199 ఫ్రీ షిప్పింగ్. హైట్ 44 ఈస్ ఆ శారీ హైట్. 43 to 44 యూజువల్గా ఉంటాయి ఈ శారీస్. ఈ శారీస్ ఒకసారి చూడండి అండి. ఇట్స్ నైస్ ముంగా, ప్యూర్ ముంగా వస్తుంది. ఇక్కడ హారిజాంటల్ కూడా ఒక సిల్వర్ అండ్ ఒక యాంటిక్ వస్తుంది. ఆ సిల్వర్ అండ్ యాంటిక్లో సిల్వర్ వచ్చినప్పటికి క్యూబ్స్ లాగా వచ్చింది వీవింగ్. యాంటిక్ వచ్చినప్పటికి ఒక చిన్న చిన్న టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది చూడండి. సో శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద శారీ. వీటికి కాంట్రాస్ట్ బార్డర్స్ లాగా వచ్చి ఆ బార్డర్స్లో శారీ అంతా కూడా వర్క్ వచ్చిందండి. ఆ బార్డర్లో వర్క్ వచ్చింది చూడండి, మొత్తం ఇలాగా హాఫ్ మూన్ లాగా వచ్చింది చూడండి. పళ్ళు మాత్రం చాలా రిచ్గా వచ్చిందండి. ఇట్లా ప్యారెట్స్ కూడా చాలా దగ్గరగా వచ్చింది చూడండి ఫిల్లింగ్. అండ్ దట్టు డిఫరెంట్ కలర్స్తో. ఎంత కలర్స్ మారుస్తామో అంత టైం టేకింగ్ ఎప్పుడైనా సరే. ఒకటే కలర్తో చేసిన వాటికి
కలర్స్ మారుస్తూ చేసిన వాటికి టైం ఉంటుంది. అందుకని మీనాకారికి మనకి ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే, టైం టేకింగ్ ఎక్కువ కాబట్టి. వీటికి వచ్చిన బ్లౌజ్ అండి ఇట్లా బెనారసీ బ్లౌజెస్ లాగా కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ ఉన్న బ్లౌజెస్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. 3499 ఫ్రీ షిప్పింగ్. మీకు ప్రాపర్గా బ్లౌజ్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎట్లా వస్తుంది అనేది. ఇది మనం డిఫరెంట్ వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు అండి, వేరే శారీస్ కూడా యూజ్ చేయడానికి బాగుంటాయి. 3499. హైట్ నాన్న 46 ఇస్ ద శారీ హైట్. ఇట్స్ నైస్ వైలెట్ షేడ్ అండి, మంచి వైలెట్కి మంచి పింక్, మంచి రాణి పింక్. దిస్ ఇస్. ఇవి దగ్గరగా చూస్తే చాలా బాగుందండి, యాంటిక్ అండ్ ఇలా ప్లెయిన్స్ మీద ఇట్లా వీవింగ్ రావడం చాలా నిండుగా ఉంది. సో దిస్ ఇస్ ద వర్క్. ఇది పల్లోకి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చినప్పటికి దిస్ ఇస్ ద బ్లౌజ్. నైస్ రెడ్ విత్ మంచి బ్రౌన్ కాన్సెప్ట్ అండి. ఇది ఎక్కువ మైసూర్ క్రేప్స్లో ఈ కాంబినేషన్ ఎక్కువ వస్తుంది అండ్ పట్టులో కూడా ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. కంప్లీట్లీ పార్టీ కలెక్షన్. ఈ బ్లౌజ్ మీద కూడా అన్ని కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, అన్నిట్లో కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పింక్ అండి. ఇట్స్ నైస్ పింక్ సారీ విత్ నైస్ వైలెట్. ఇట్లా వేసుకున్నా సరే మీకు ఎంత బాగా కనిపిస్తుందో అది పెట్టుకోండి. శారీని క్యారీ చేయడం ఒక పెద్ద ఆర్ట్ అని చెప్పచ్చు అండి. ఎంత మంచి శారీ అయినా దాన్ని ఎలా డీల్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్కి ఒక్కొక్క స్టైల్ సూట్ అవుతుంది. ఒక్కొక్కరికి ప్రిల్స్ పెడితేనే చాలా బాగుంటుంది, ఒక్కొక్కరికి సింగిల్ వేస్తే చాలా బాగుంటుంది, ఒక్కొక్కరికి పెద్దది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఏది ఎక్కువ సూట్ అవుతుంది అండ్ మోరోవర్ శారీని బట్టి కూడా ఉంటుంది. కొన్ని శారీస్ సింగిల్స్ ఎక్కువ బాగుంటాయి, కొన్ని శారీస్ ప్రిల్స్ ఎక్కువ బాగుంటాయి. అలా చూసి మనం ప్రాపర్గా కట్టుకుంటే దాని అందం కూడా మారుతుంది. మీరు గమనిస్తే ఈ పళ్ళులో వచ్చిన వర్క్ అంతా రెగ్యులర్ కైండ్ ఆఫ్ వర్క్ కాదు, టైం టేకింగ్ వర్క్ అంతా కూడా. నిజంగా ఈ కైండ్ ఆఫ్ ఎంత మంచి హ్యాండ్ వర్క్స్ వచ్చిన శారీస్ ఈ ప్రైజెస్లో రావడం మాత్రం చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పచ్చు. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. 3499 ఫ్రీ షిప్పింగ్. నారాయణపేట డ్రెస్ మెటీరియల్స్ అండి. మనం చెక్స్లో చూసాం కానీ ఇది చూపించలేదు కదా, నేను కూడా ఆర్డర్ ఇచ్చాను, ఇప్పుడు చూద్దాము. సో ఇలా మనకి మంచి బ్లాక్కి డార్క్ రత్నావళిలో ఇది కలనేత అండి, చిన్న బ్లాక్ కూడా మిక్స్ అవుతుంది, అందువల్లే మనకి షైన్. ఇవి ప్యూర్ అండి, ఇందులో సెమీస్ కూడా ఉన్నాయి, ప్లీజ్ దయచేసి వాటితో కంపేర్ చేయొద్దు. లైక్ ఇలా వస్తుంది టాప్కి, పైన కింద మనకి ఇలా ఎలిఫెంట్ డిజైన్తో వీవింగ్తో వచ్చిన బార్డర్ వస్తుంది. వీటిని హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేయొచ్చు, డిపెండ్స్ ఎలా కావాలంటే అలా నెక్స్ట్కి యూజ్ చేయొచ్చు. ఇది టాప్ అండ్ బాటమ్ రెండు ఇందులోనే ఉంటుంది, 4.5 మీటర్స్. దుపట్టా కూడా మొత్తం రన్నింగ్ ఒకటే వస్తుంది ఇందులో. చూడండి, ఇది ఇలా వేస్తే ఎలా ఓపెన్ చేస్తాం, బాగా ఒక్క నిమిషం చూడండి. రెండు వైపులా కలిసి మళ్ళీ పెట్టాలి. సో దిస్ ఇస్ ద దుపట్టా. దుపట్టాస్ కూడా మంచి పెద్ద వస్తాయి, మీకు వేసుకుంటే చాలా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్లో అసలు సూపర్.
మీ నారాయణపేట వెళ్ళకుండానే నారాయణపేటలో వచ్చే ప్రైసెస్ కన్నా ఇంకా మంచి ప్రైసెస్కి మీరు వెళ్తే ఛార్జెస్ ఉంటాయి. మనం ఇక్కడే మీకు మీ ఇంట్లోనే ఉంటూనే మీకు చక్కగా షిప్పింగ్ ఛార్జెస్తో పాటు మనం ఇస్తున్నాము. సో అసలు మిస్ చేసుకోవద్దు. చాలా సూపర్గా నేను ఇదే కలర్ ఇంకొక కలర్ 2 కలర్స్ 3 కలర్స్ స్టిచ్చింగ్కి ఇచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అని చెప్పేసి. ఎంతమ్మా వీటి ప్రైస్ రేంజ్? 1680 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అని. చూడండి ఎంత బాగున్నాయి. ఇందులో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇది ఒక కలర్, నైస్ కలర్ కాంబినేషన్. అన్నిట్లో కలర్ అయితే ఉంటుంది కాబట్టి 2 కలర్స్ ఉంటాయి మనకి. దీనికి వచ్చిన దుప్పట ఈ కలర్ నేను అసలు అయితే అప్పుడు చూడలేదు, చాలా బాగుంది. చూడండి పళ్ళు కూడా మనకి చక్కగా ఇలా వస్తుంది. ఇలా చూసుకుంటే మీకు కొంతవరకు ఒక 50% లుక్ తెలుస్తుంది. 1680 ఫ్రీ షిప్పింగ్. నిజంగా మంచి ప్రైస్ అండి. హ్యాండ్లూమ్స్ తీసారు ఎంత బాగున్నాయంటే, ఫ్యాబ్రిక్ కానివ్వండి, విత్ దుపట్టా, బాటమ్, ఎవ్రీథింగ్ లైఫ్ ఉంటాయి వీటికి. మీరు ఒకసారి స్టిచ్చింగ్ ఛార్జెస్ పెట్టుకుంటే అండ్ లుక్ కూడా చాలా బాగుంటాయి. మన సైజుకి తగ్గట్టుగా స్టిచ్ చేసుకుంటాం కదా. ఇది ఒకటి 1680 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్స్ నైస్ ఆరెంజ్ విత్ మంచి డార్క్ వైలెట్. ఇది కూడా అలాగే వేసారు. సారీ అంతా మనకి వస్తుంది. ఇవి కలనేతాలో వస్తాయి, అందువల్ల మనకి మంచి షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో. మీరు సెమీస్ చూసినప్పుడు అది చూసుకోండి ఒకసారి. సెమీస్లో చూస్తున్నప్పుడు సెమీస్లో అయితే తక్కువలోనే వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ పడుతుంది సెమీస్లో. ఈసారి కంప్లీట్లీ హ్యాండ్లూమ్స్, మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. నేను పెట్టుకున్న బ్లాక్ బీట్స్ చూడండి. ఇట్స్ సాఫ్ట్ బ్లాక్ బీట్స్ అంటారు వీటిని. యూజువల్గా గోల్డ్లో యూజ్ చేసేవి ఇవే అనమాట. తోటకూర పూసలు అని కూడా అంటారు. దీనికి మనకి ఇలా కుందన్ బేస్డ్ పెండెంట్ తీసుకున్నాము. పైన ఇక్కడ మోజనైట్ వస్తుంది, చుట్టూ కూడా డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ ఉంటాయి. ఇవంతా కూడా అప్సరా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ యూజ్ చేసాం. ఇలాగా జ్యువెలరీ చాలా బాగా వచ్చిందండి. ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీకు ఇలా కలర్ మీద అయితే బాగా తెలుస్తుంది చూడండి. ఒకసారి నేను చూపిస్తాను. లైక్ దిస్ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంత బాగుంటుంది. సో మిస్ చేసుకోవద్దు. నేను బ్యాక్ క్యామ్లో క్లియర్గా చూపిస్తాను. ఈ స్టడ్స్ కూడా చూపిస్తాను. పెట్టుకున్న దాంట్లో కలర్స్ చూడండి. నేను గ్రీన్ పెట్టుకున్నట్టున్నాను. ఇది వచ్చేసి మంచి పింక్ కుందన్. చుట్టూ అంతా మనకి స్వరోస్కి బీడ్ వస్తుంది చూడండి. చాలా యూనిక్గా ఉంటుంది. అసలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగుంటుంది. 899 ఫ్రీ షిప్పింగ్. ఇలా స్క్రూ బ్యాక్లో వస్తాయి మనకి బ్యాక్ సైడ్. క్వాలిటీ చూడొచ్చు. ఇందులోనే గ్రీన్ కూడా ఉంది. గ్రీన్ అనుకుంటా నేను పెట్టుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్, చాలా బాగుంది. చెవుకి నిండుగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ పెట్టండి. 899 ఫ్రీ షిప్పింగ్. చూడండి అండి ఒకసారి ఫస్ట్ పెండెంట్ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా ఇలా కట్టుతీగతో మేకింగ్ అండి. పైన అంతా మనకి ఇలా సాఫ్ట్ బీట్స్. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి. 999 ఫ్రీ షిప్పింగ్. 999 ఫ్రీ షిప్పింగ్. మీకు 16 to 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎటువంటి అవుట్ఫిట్ అయినా ఎటువంటి శారీస్కైనా చాలా బాగుంటుంది. కిందంతా అప్సరా బీడ్స్, గ్రీన్ బీడ్స్ ఇచ్చేసాం చూడండి. ఓకే, ఈ శారీస్ ఒకసారి చూడొచ్చండి. ఇట్స్ అ ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ టస్సర్ వీవింగ్ చెక్స్ అని చెప్పచ్చు. మధ్యలో వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్లో మంచి ఇట్స్ ఎ డిజిటల్ ప్రింట్ లా కన్నా కూడా ఒక హ్యాండ్ బ్లాక్స్ లాగా ఉంది చూడండి. మీకు డైరెక్ట్గా చూస్తే చాలా రిచ్గా కనిపిస్తుంది. శారీ అంతా మనకి వీవింగ్ వచ్చేస్తుంది.
చిన్న చిన్న బూటీ వస్తుంది. ఆ బూటీ మాత్రం మనకి ఇట్లా ఏదైతే ప్రింట్ ఉందో అది ఉంటుంది. చెక్స్ మాత్రం వీవింగ్లో వచ్చాయి. చిన్న బార్డర్ వస్తుంది పైన, కింద వచ్చినప్పటికి ఇట్లా క్యాప్ బార్డర్లో ఇలా. బట్ కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ ఉంది, అసలు గుచ్చుకోవడం ఆ కాన్సెప్ట్ ఉండదు. వీటికి వచ్చిన బ్లౌజ్ కూడా కంప్లీట్ చెక్స్ వచ్చి మనకి ఇదే ప్రింట్ రన్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ప్రొడక్షన్ చాలా చోట్ల ఇమిటేషన్ అన్నప్పుడు చాలా చోట్ల రెడీ అవుతూ ఉంటాయి. లైక్ హ్యాండ్లూమ్స్ అన్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో రెడీ అవుతాయి, కానీ ఎక్కడైనా సరే ఇమిటేషన్ మెషిన్ మేడ్ అన్నప్పుడు ఆ మెషిన్ తీసుకెళ్ళి ఎక్కడ చేసినా సరే వర్క్ అవుతుంది. సో దానికి వర్కర్స్ అవసరం లేదు. ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అంటే ఒక టెక్నిక్స్ ఉంటాయి, ఒక్కొక్క పట్టుకి ఒక్కొక్కటి. బెనారస్కి ఒక టెక్నిక్ ఉంటుంది, నారాయణపేట పట్లకు ఒక టెక్నిక్ ఉంటుంది, గద్వాల్స్కి ఒక టెక్నిక్ ఉంటుంది. సో అలాగే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అందుకని ఆ పర్టిక్యులర్ ఏరియాస్లోనే మ్యాక్సిమం రెడీ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే పవర్ లూమ్ అన్నప్పటికీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ఎక్కడైనా రెడీ అయ్యి ఎక్కడైనా ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. అందుకని వీటిలో కూడా మళ్ళీ పవర్ లూమ్స్లో కూడా ఒక మినిమం క్వాలిటీ మెయింటైన్ చేసేవి. యూజువల్గా హ్యాండ్లూమ్ పవర్ లూమ్ అంటే ఒకటే అండి. హ్యాండ్లూమ్ అంటే మనము చేతితో చేసేది, పవర్ లూమ్ అంటే అదే మెటీరియల్ అదే పట్టు యూజ్ చేస్తూ మనం మెషిన్తో చేసే వాటిని లైక్ పవర్ లూమ్స్ అంటారు. పవర్ సప్లైతో చేస్తారు కదా వాటిని, సో పవర్ లూమ్స్ అంటారు. సో ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఒక సెమీ శారీస్ అంటాం కదా, సో సెమీ శారీస్లో కూడా సెమీ మళ్ళీ వస్తుంది. సెమీ శారీస్ని ఒక కైండ్ ఆఫ్ మంచి ఇట్లా క్వాలిటీగా చేసే వాటిలోనే మనకి ఇలాగే కనిపిస్తుంది. ఈ జరీ కానీ అవన్నీ డిఫరెంట్ అనమాట. ఒక మాయ చేసినట్టే ఉంది. నిజంగా మేము పర్చేస్ చేసినప్పుడు కూడా 100 రకాలుగా ఆలోచించి చేయాల్సి వస్తుంది అనమాట. ఒక పర్టికులర్ వెండర్ ఉన్నారంటే ఆ ఓకే ఈ వెండర్ దగ్గర ఎప్పుడు బాగుంటాయని చెప్పి ఆ వెండర్, ఇప్పుడు మీరు ఎలాగో మమ్మల్ని ట్రస్ట్ చేసి ఓకే వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది అనుకుంటున్నారో, మేము కూడా అలాగే చేసి చూసి కొత్త వెండర్స్ దగ్గర కొనాలి అంటే లిటరల్గా చాలా భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ సూరత్ నుంచి తెచ్చేసి ఇచ్చేస్తారో, మళ్ళీ వాటిని మనం సేల్ చేయాలంటే కష్టం అవుతుంది, మన రెప్యుటేషన్ పోతుంది అని చెప్పేసి. సో అది గమనించి తీసుకోండి. జెరీస్ కూడా ఇట్లాగే కనిపిస్తాయండి, బట్ ఒక్క వాష్ ఒక్క దగ్గర లాగానే ఇలా ముచ్చుకుపోయినట్టు ఒక దగ్గరికి అయిపోతూ ఉంటాయి. సో అది గమనించండి. చూసినప్పుడు ప్రింట్సే జెరీస్లా కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ ఇవన్నీ కూడా సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యాక్సిమం కాపీ క్యాట్ అంటారు సూరత్. అందుకని చక్కగా ఇక్కడ చూసి అక్కడ కాపీ, వాళ్ళకి పెద్దగా ఏం ఆలోచించక్కర్లా, ఇలా కనిపించడానికి ఎలా చేయాలనేది మాత్రం ఆలోచిస్తే చాలు. సో అది గమనించండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ శారీస్ చాలా మార్కెట్స్లో వస్తున్నాయి కాబట్టి మీరు గమనించి తీసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్ హైట్ అమ్మా. 45 ఈస్ ద శారీ హైట్. మంచి బ్రౌన్ కైండ్ ఆఫ్ కలర్కి నైస్ మస్టర్డ్ షేడ్ కాంబినేషన్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. 2100 ఫ్రీ షిప్పింగ్. ఎక్కువ చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి గ్రీన్ టు సీ గ్రీన్ అని చెప్పచ్చు. పల్లు పార్ట్ అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ నైస్ మెరూనిష్ కైండ్ ఆఫ్ కలర్కి మంచి మస్టర్డ్ అండి. దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ మెరూన్, ఒక కైండ్ ఆఫ్ లైటర్ షేడ్. ఈ శారీస్ మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి. ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. జర్నీస్లో కట్టుకుంటే అసలు నలగవు, అసలు వీటికి నలిగే తత్వమే లేదు. మీరు ఎంతసేపు ఏం చేసినా అవి అలాగే ఉంటున్నాయి. సో ఇలాంటివి జర్నీస్లో కట్టుకున్నప్పుడు నలగకుండా ఉంటాయి కాబట్టి బాగుంటాయి చూడటానికి కూడా. ఇందులో మంచి కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. అన్నీ కూడా 2100 ఫ్రీ షిప్పింగ్. ఒక మంచి టస్సర్ శారీస్, ప్యూర్ టస్సర్స్ ఉంటాయి చూసారా, కొంచెం ఆ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది వీటికి మాత్రం. ఇలా సింగిల్స్ వేసుకున్నా, మీరు డ్యూయల్స్ వేసుకున్నా చాలా నీట్గా ఉంటుంది. సో బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో నైస్ బ్రౌన్ షేడ్ అండి, కైండ్ ఆఫ్ బ్రౌన్ టు బ్లాక్ వచ్చింది చూడండి. ఇది
అసలు ఆ జెరీలో కూడా క్వాలిటీ ఎంత నీట్గా, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఇలాంటి వాటికి ఇట్లా సింగిల్ ప్లీట్ వేసుకుని చక్క కట్టుకున్నా, ఇట్లా చిన్న ప్లీట్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. నేను ఆర్గాన్జా కట్టుకున్నాను కదా, ఈ శారీ ఆ శారీ బాగానే ఉంది, కట్టుకున్నది అది బాగానే ఉంది, బట్ ఈ శారీ సాగట్లేదు, దాని మీద నుంచి జారిపోతున్నాయి. చూపించినట్టున్నామమ్మా, చూపించలేదు. అండ్ మోరోవర్ అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలంటే, వితౌట్ అన్బాక్సింగ్ వీడియో మనం ఏమీ చేయలేము. పళ్ళు పార్ట్, కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. సో కావాలి అనుకునేవారు ఆ డిస్ప్లే చేసేసుకోవచ్చు. ఈ శారీస్ ఒకసారి చూడండి అండి, ఇట్స్ నైస్ ముంగా, ప్యూర్ ముంగా వస్తుంది. ఇక్కడ హారిజాంటల్ కూడా ఒక సిల్వర్ అండ్ ఒక యాంటిక్ వస్తుంది. ఆ సిల్వర్ అండ్ యాంటిక్లో సిల్వర్ వచ్చినప్పటికి క్యూబ్స్ లాగా వచ్చింది వీవింగ్, యాంటిక్ వచ్చినప్పటికి ఒక చిన్న చిన్న టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది చూడండి. సో శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద శారీ. వీటికి కాంట్రాస్ట్ బార్డర్స్ లాగా వచ్చి, ఆ బార్డర్స్లో శారీ అంతా కూడా వర్క్ వచ్చిందండి. ఆ బార్డర్లో వర్క్ వచ్చింది చూడండి, మొత్తం ఇలాగా హాఫ్ మూన్ లాగా వచ్చింది చూడండి. పళ్ళు మాత్రం చాలా రిచ్గా వచ్చిందండి. ఇట్లా ప్యారెట్స్ కూడా చాలా దగ్గరగా వచ్చింది చూడండి ఫిల్లింగ్, అండ్ దట్టు డిఫరెంట్ కలర్స్తో. ఎంత కలర్స్ మారుస్తామో అంత టైం టేకింగ్. ఎప్పుడైనా సరే ఒకటే కలర్తో చేసిన వాటికి, కలర్స్ మారుస్తూ చేసిన వాటికి టైం ఉంటుంది. అందుకని మీనాకారికి మనకి ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే, టైం టేకింగ్ ఎక్కువ కాబట్టి. వీటికి వచ్చిన బ్లౌజ్ అండి, ఇట్లా బనారసీ బ్లౌజెస్ లాగా కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ ఉన్న బ్లౌజెస్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. 3499 ఫ్రీ షిప్పింగ్. మీకు ప్రాపర్గా బ్లౌజ్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎట్లా వస్తుంది అనేది, ఇవి మనం డిఫరెంట్ వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చండి, వేరే శారీస్ కూడా యూజ్ చేయడానికి బాగుంటాయి. 3499. హైట్ నాన్న 46 ఇస్ ద శారీ హైట్. ఇట్స్ నైస్ వైలెట్ షేడ్ అండి, మంచి వైలెట్కి మంచి పింక్, మంచి రాణి పింక్. దిస్ ఇస్. ఇవి దగ్గరగా చూస్తే చాలా బాగుందండి, యాంటిక్ అండ్ ఇలా ప్లెయిన్స్ మీద ఇట్లా వీవింగ్ రావడం చాలా నిండుగా ఉంది. సో దిస్ ఇస్ ద వర్క్. ఇది పల్లోకి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చినప్పటికీ దిస్ ఇస్ ద బ్లౌజ్. నైస్ రెడ్ విత్ మంచి బ్రౌన్ కాన్సెప్ట్ అండి. ఇది ఎక్కువ మైసూర్ క్రేప్స్లో ఈ కాంబినేషన్ ఎక్కువ వస్తుంది, అండ్ పట్టులో కూడా ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. కంప్లీట్లీ పార్టీ కలెక్షన్. ఈ బ్లౌజ్ మీద కూడా అన్ని కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, అన్నిట్లో కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పింక్ అండి. ఇట్స్ నైస్ పింక్ సారీ విత్ నైస్ వైలెట్. ఇట్లా వేసుకున్నా సరే మీకు ఎంత బాగా కనిపిస్తుందో అలా పెట్టుకోండి. శారీని క్యారీ చేయడం ఒక పెద్ద ఆర్ట్ అని చెప్పచ్చండి. ఎంత మంచి శారీ అయినా దాన్ని ఎలా డీల్ చేస్తే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్కి ఒక్కొక్క స్టైల్ సూట్ అవుతుంది. ఒక్కొక్కరికి ప్రిల్స్ పెడితేనే చాలా బాగుంటుంది, ఒక్కొక్కరికి సింగిల్ వేస్తే చాలా బాగుంటుంది, ఒక్కొక్కరికి పెద్దది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఏది ఎక్కువ సూట్ అవుతుంది అండ్ మోరోవర్ శారీని బట్టి కూడా ఉంటుంది. కొన్ని శారీస్ సింగిల్స్ ఎక్కువ బాగుంటాయి, కొన్ని శారీస్ ప్రిల్స్ ఎక్కువ బాగుంటాయి.
అలా చూసి మనం ప్రాపర్గా కట్టుకుంటే దాని అందం కూడా మారుతుంది. మీరు గమనిస్తే ఈ పళ్ళులో వచ్చిన వర్క్ అంతా రెగ్యులర్ కైండ్ ఆఫ్ వర్క్ కాదు, టైం టేకింగ్ వర్క్ అంతా కూడా. నిజంగా ఈ కైండ్ ఆఫ్ ఎంత మంచి హ్యాండ్ వర్క్స్ వచ్చిన శారీస్ ఈ ప్రైజెస్లో రావడం మాత్రం చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పచ్చు. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. 3499 ఫ్రీ షిప్. పైన వర్క్ జరుగుతుందండి, సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, నేనే కొంచెం పెద్దగా మాట్లాడతాను. సో ఈ శారీస్ చూడండి, సిల్క్ కోటా శారీస్, బట్ చూడడానికి ఏంటంటే ప్యూర్ శారీస్ లాగా అసలు చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. యూజువల్గా ప్యూర్స్కిను వీటికి ఒక్క వీటిలోని మిగతావన్నీ ప్యూర్స్ అన్ని బాగా తెలుస్తాయి, కానీ వీటిలో మాత్రం చాలా తక్కువ తెలుస్తుంది. వీటిని ఇంకొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ప్యూర్ ఆర్గాన్సా తీసుకుని ఇదంతా కూడా అప్లిక్ చేశారండి, మొత్తం ఇలా అప్లిక్ చేశారు. పైన వచ్చేసి బార్డర్కే మనకి స్కాలప్ ఇచ్చేసారు, ఇలా స్కాలప్ ఇచ్చేసారు బార్డర్కే. సో చాలా స్టైల్గా అనిపిస్తుంది, ఒక మంచి పార్టీకి మీరు కట్టుకోవచ్చు అండి, అంత సూపర్గా ఉంది. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. నైట్ టైమ్స్ అయితే ఈ సిల్వర్ కలర్ ఎంత బాగా షైన్ అవుతుందంటే అసలు చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయి. అత్తయ్య గారి దగ్గర కూడా ఇదే ఉంది, ఇలాగ లైట్ బేబీ పింక్ మీద ఉంది. ఇది కాదు, ఇది లేదప్పుడు ఇంక ఇది యాడ్ అయింది కదా, ఇంకా సూపర్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చి హైట్ అండ్ ప్రైస్ చెప్తున్నాను. దిస్ ఇస్ ద బ్లౌజ్. కాంట్రాస్ట్లో మనకి ఇలా బ్లౌజ్ ఉంటుంది, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. హైట్ 45 ఇస్ ద సారీ హైట్. సారీ అంతా 3450 ఫ్రీ షిప్పింగ్. ఇది చూడండి, ఇట్స్ నైస్ స్కై బ్లూ, సర్ఫ్ బ్లూ అలా అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్. ఇది పల్లు పార్ట్. దీనికి వచ్చిన బ్లౌజ్ మంచి డార్క్ వైలెట్లో వచ్చింది. సారీ అంతా లైటర్ వర్షన్ కదా, సో బ్లౌజెస్ అన్ని డార్క్ షేడ్స్. పెసర్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది, గ్రీన్కి. This is the pallu part. Coming to blouse. This is the blouse. ఇది డబుల్ స్లీట్ వేసుకుని చక్కగా అదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది, మంచి డిజైనర్ పీస్ అయిపోతుంది. 3335లో మనకి మంచి కైండ్ ఆఫ్ ఇలాగ డిజైనర్ కాన్సెప్ట్లో ఉన్న శారీస్ రావడం చాలా రేర్. ఈ శారీస్ చూడండి అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గాన్జా శారీస్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తుంది, 4 ప్లే వస్తుంది. మంచి మంచి కలర్ కాంబినేషన్స్, అసలు మిస్ చేసుకోవద్దు. మంచి లక్స్ గ్రీన్ అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్. ఇది ఇట్స్ డార్క్ బ్లూ కాంబినేషన్. చూడండి ఎంత బాగుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటి మోటివ్స్, ప్యూర్ జరీ ఉంటాయండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. దీనికి వచ్చిన పళ్ళు, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇలా స్ట్రైప్స్ బ్లౌజ్ వస్తుంది. మీరు ఏం చేయించాక ఎగ్జాక్ట్గా కుట్టించేసుకోవచ్చు. 6699 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 45 ఇస్ ద శారీ హైట్. నెక్స్ట్ ఇదే కాంబినేషన్లో చిన్న డిఫరెన్స్ వచ్చిందనమాట. కాంబినేషన్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంటే నేను అనేది కాంట్రాస్ట్ కలర్లో చిన్న డిఫరెన్స్ అన్నా. ఇదైతే అలాగో డిఫరెన్స్ అయ్యి. సో మంచి మనకి పర్పుల్ షేడ్, చక్కగా పర్పుల్కి ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ షేడ్ అండి, లైట్ గ్రీన్, చాలా బాగుంది. మంచి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అదిరిపోయింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ మాత్రం బాగా వస్తుంది, దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. ఈ రోజుకి నేను వీడియో స్టార్ట్ చేసినప్పటికీ సౌండ్ లేదు, ఉండుంటే అసలు నేను చేసి ఉండేదాన్ని కాదు. డిస్టర్బెన్స్ కదా, ఎంతైనా మీకు కూడా చూస్తున్నప్పుడు ప్లెజెంట్గా ఉండాలి. ఓకే, దిస్ ఇట్స్ నైస్ బ్రౌన్. ఈ కాంబినేషన్లో చాలా శారీస్ షేర్ చేసాం మనం. మంచి బ్రౌన్కి పీచ్, డార్క్ పీచ్. దీనికి వచ్చిన పళ్ళు అని, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. 6699 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి
రెడ్కి ఇట్స్ ఎ క్రీమ్ స్టోన్. ఇలా పెద్ద వస్తుంది, దీంట్లో మోటివ్స్ కొంచెం పెద్ద ఉంటుంది. పళ్ళు పార్ట్, బ్లౌజ్ అంతా కూడా మనం చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఈ కాంబినేషన్స్ అద్దిపోయినాయి. నెక్స్ట్ ఇదొకటి, ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా ప్రైజ్ ఉంది. కట్టుకుంటే మరి అంత బాగా కనిపిస్తాం, అందుకే అంత క్రేజ్. ఇది ఒకటి చూడండి, ఒక గోల్డెనిష్ బిస్కెట్ కలర్ అలాంటి కైండ్ ఆఫ్ కలర్కి. ఈ కలర్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అసలు యాక్చువల్లీ, బట్ సూపర్ కలర్, చాలా బాగుంటుంది. నా దగ్గర కూడా కొన్ని శారీస్ ఉన్నాయి, ఇందులో ఎప్పుడు కట్టుకున్నా నాకు చాలా బాగా నచ్చుతాయి. దీనికి వచ్చిన బ్లౌజ్, బ్లౌజ్ ఎంత బాగుండదు. బట్ ఇది బాగా డస్టీ టోన్ ఉన్న వాళ్ళకి ఆ కలర్ బాగా అవుతుంది, ఫేర్ ఉన్న వాళ్ళకి గమనించే వాళ్ళకి ఇద్దరికి బాగానే ఉంటుంది. స్కై బ్లూ కైండ్ ఆఫ్ కలర్, మీనాకారి వస్తుంది బోర్డర్లో, ఇలా యాంటిక్లో. జరీ అంతా యాంటిక్లో ఉంటుంది, అన్నీ యాంటిక్కే, కానీ ఇది కొంచెం డిఫరెంట్. జరీ టస్సర్ జరీ అలా అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్. దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 6,699 ఫ్రీ షిప్పింగ్. ఈ శారీస్ ఒకసారి చూడండి, ప్యూర్ మోడల్ సిల్క్ వస్తుంది. కంప్లీట్గా బ్లాక్ ప్రింట్, రెగ్యులర్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ కాదు, బ్లాక్ ప్రింట్. మీకు చూస్తేనే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా డిఫరెన్స్ ఉంటుంది బ్లాక్ ప్రింటింగ్ ఇప్పుడు. సో అలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మంచి బార్డర్ స్టైల్ ఇలా వస్తుంది. ఇలా సింగిల్స్ వేసుకుని మీరు ఇలా పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది, అంటే చాలా చాలా బాగుంటుంది. ప్యూర్ కాబట్టి మీకు హెవీ వెయిట్ కానీ ఎక్కువ జారిపోతున్నట్టు ఉండడం కానీ ఉండదు అసలు. చక్కగా సెటిల్డ్గా ఎలా వేసింది మీకు అలాగే ఉంటుంది, అది మనకి ప్యూర్కి ఉన్న లక్షణం కదా. సో వీటికి వచ్చిన పళ్ళు, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు, ఇలా సెరింగ్ లాగా ఏమీ రాదు. వీటికి వచ్చిన బ్లౌజెస్ కూడా కంప్లీట్ ప్రింటెడ్, కాంట్రాస్ట్లో ప్రింట్ వస్తుంది మనకి, ఇలాగా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది లైక్ దిస్. ఓకే, సో మిస్ చేసుకోవద్దు, కావాలి అనుకునేవారు. ఇండిగో ప్రింట్స్ అంటారు, ఒక స్ట్రైప్స్ లాగా. స్ట్రైప్స్ చాలా చాలా స్టైలిష్గా ఉంటాయి కదా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఈ స్ట్రైప్స్ ఉన్న క్రేజ్ తగ్గదండి. కట్టుకున్నప్పుడు లుక్ అలాగే ప్రతిసారి డిఫరెంట్ లుక్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ ప్రాపర్గా స్టిచ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది లుక్. 3,999 ఫ్రీ షిప్పింగ్. 46 ఇస్ ద శారీ హైట్. ఇందులోనే మనకి మంచి కలర్ ఉందండి, ఇంకొక కలర్ ఉంది చూడండి. ఇందులో సెమీస్ చాలా వస్తున్నాయండి, ట్రై చేసి అర్థం చేసుకోండి, మీకు అర్థమైతేనే కొనుక్కోండి. ఇది చూడండి, ఒక బ్రిక్ రెడ్ కాంబినేషన్ లాగా ఉంది. దీనికి వచ్చిన పళ్ళు అండి, మంచి సర్కిల్స్ లాగా పెద్ద పళ్ళు వస్తుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. అజ్రక్ ప్రింట్ లాగా ఇలా వస్తుంది. ఇది ప్యూర్ బ్లాక్ ప్రింట్స్ అండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. 3,999 ఫ్రీ షిప్పింగ్. మీకు ఎలా అర్థం అవుతుందో తెలియదు, కానీ ప్రాపర్గా పెట్టడానికి నేను ఓకే. వీడియో ఆర్గనైజర్స్ చాలా ఇష్టం, కానీ షోస్ ఇలా వీడియోస్ తీసినప్పుడు నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా దీని మీద ఇంక వేరేది ఉండదు, మన మీద ఇది ఉంటుంది, కానీ దీని మీద ఇంకొకటి ఉంటుంది, జారిపోతుంది. ఇది ఒక కలర్, మంచి ఇండిగో బ్లూ అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్. సో సౌండ్ అయితే చాలా చాలా నాయిస్ వస్తుందండి, నాకు తెలిసి ఈరోజు వీడియోలో చాలా డిస్టర్బెన్స్. ఇది బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఇది కూడా అంతే, మనకి 3,999 ఫ్రీ షిప్పింగ్. ఇవే చూసేద్దామండి. సో ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో షేర్ చేశానని అనుకుంటున్నాను. సో షేర్, కాపీ లింక్. సో చూద్దాం ఈరోజు ఎవరికి వస్తుందో. ఇందులోకి
వచ్చానా, ఇది వర్క్ అవ్వట్లేదు కదా. రామ్రాజీ 243 368 లైక్ సూపర్ కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇంకా మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.